కొండపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పరమ పవిత్రమైన స్వామివారి తీర్థ ప్రసాదాలపై కలుషితమైన రాజకీయాలు చేస్తున్నారని, తాను గనుక ఏదైనా తప్పు చేసి ఉంటే తన కుటుంబం మొత్తం సర్వనాశనమైపోవాలని ఆయన ప్రమాణం చేశారు. భూమన ప్రమాణం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడడం లేదని, కేవలం ప్రమాణం చేస్తున్నానని, అయినా ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైన కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను కానీ తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, నేతిలో నేను ఏ రకమైన కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైన కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను కానీ తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, నేతిలో నేను ఏ రకమైన కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.